తెలంగాణలో మరే సమస్య కూడా లేనట్టు అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వంగా లేదా అల్లు అర్జున్ పుష్ప వర్సెస్ ప్రభుత్వంగా ఒక సిరీస్ని ఈ న్యూస్ సంస్థలైనటువంటి న్యూస్ యజమానులు మీడియా ప్రతినిధులు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే పుష్ప రిలీజ్ తర్వాత జరిగినటువంటి సంఘటన అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ఎవరైతే దానికి కారకులో వాటి మీద కేసులు పెట్టింది, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూడా పెట్టింది. అదేవిధంగా ఎవరైతే ఆ సంఘటనకి కారకులు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి ఆ యొక్క అబ్బాయి తండ్రికి చనిపోయినటువంటి ఆమె భర్తకి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిండ్రు. అట్లనే వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క మీడియా స్పెక్యులేషన్స్ అనేటివి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. కానీ ఆ సంఘటన జరగడం చాలా బాధాకరం. దానికి ఖచ్చితంగా అల్లు అర్జునే నిందితుడు. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి క్రూ టీం ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో లేదా ఆ థియేటర్ యాజమాన్యం ఉందో వాళ్ళే నిందితులు అనేది అందరికీ అర్థమైపోయింది. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. కానీ మరే సమస్య కూడా ఈ యొక్క తెలంగాణలో లేనట్టుగా కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన సమస్యనే, ఆ పుష్ప 2కి సంబంధించిన సమస్యనే ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక సిరీస్ లాగా చూపిస్తూ ప్రజలను ఇతర సమస్యల నుంచి దూరం చేస్తూ ఉన్నారు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు మరణించడం అనేది జరిగింది. ఈ యొక్క నెల దసరా తర్వాత 10 మంది విద్యార్థులు ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మరణించడం జరిగింది. మరి దీని గురించి ఎందుకు అసెంబ్లీలో లేవనెత్తరు? ఇవాళ ఓయూ జేఏసీ వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం అది విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ప్రభుత్వం చర్య తీసుకుంది, అతన్ని జైలుకి పంపించింది, 10 గంటలు ఉండేసి వచ్చిండు. అట్లనే ఆ యొక్క బాధిత కుటుంబానికి వీళ్ళందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి హామీలు వస్తూ ఉన్నాయి. ఒకటే ఒక మిస్టేక్ ఏంటంటే, ఏదైతే ఫిలిం స్టార్స్ వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు ఎంత కలిసి ఉంటారో, ఇప్పుడు ఒక మహిళ చనిపోయినప్పుడు ఈ యొక్క ఏదైతే ఫిలిం స్టార్కి సంబంధించిన మా అసోసియేషన్ కానీ ఇలాంటివి స్పందించకుండా ఉండడం అనేది చాలా తప్పు. ఏదైతే జేఏసీ నిన్న చేసినటువంటి దాడి ఉందో దాన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు. ఇవాళ ఓయూ జేఏసీ చేయాలనుకుంటే తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నారు. అనేక మంది విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో అనుమానాస్పద మృతులు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా కాలేజీ ప్రెషర్ల వల్ల చనిపోతూ ఉన్నారు. వాటి గురించి చేయాలి తప్ప ఈ ఆల్రెడీ ఒక సమస్యని పరిష్కారం ఆల్మోస్ట్ దొరికినటువంటి సమస్యనే ప్రభుత్వం స్పందించినటువంటి సమస్య మీద పదే దాడులు చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్నటువంటి చర్యగానే భావించాలి. అధికార పార్టీ ఇప్పటికైనా ఈ యొక్క విద్యార్థులు చనిపోతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మఘోషను కూడా ఈ యొక్క ప్రభుత్వం వినాలనేది మేము ఏఎఫ్డిఏ స్టేట్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క కాలేజీలలో మరణించినటువంటి కాలేజీలలో అన్నింటిలో కూడా ఖచ్చితమైన దర్యాప్తు చేసి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఈ యొక్క ఎవరైతే విద్యార్థులు చనిపోయినటువంటి కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేయాలని మేము ఏఎఫ్డిఏ స్టేట్ ప్రెసిడెంట్ పల్లె మురళి ఏఎఫ్డిఏ స్టేట్ కమిటీగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ విద్యార్థి జేఏసీ
ఓయూ యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఇలాంటి సమస్యలను తీసుకోండి. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పిల్లలు చనిపోతూ ఉన్నారు, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, కాస్మెటిక్ ఛార్జెస్ సరిగ్గా ఇవ్వడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్స్ అసలు ఏ కాలేజీలలో కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి సమస్యలు బోలెడు పెట్టుకొని ఒకటే సమస్య మీద ఆల్రెడీ వాటి మీద చట్టం తన పని చేసుకొని పోతున్నటువంటి సమస్య మీద మళ్ళీ దాడి చేయడం ఇవన్నీ కూడా సరి కాదు. ముఖ్యంగా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో, అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో, ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాల మీద మనం అందరం పోరాటం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం వెనువెంటనే ఈ ఆత్మహత్యల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ కాలేజీలలో ఏం జరుగుతుందనేది విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం.